మీకు తెలుసా, భగవంతుడు తలుచుకుంటే చిన్నవాడు పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడు అవుతాడు. ఈరోజు కుర్చీలో కూర్చున్నవాడు నేల మీద పడతాడు, నేల మీద పడినవాడు రేపు కుర్చీ ఎక్కుతాడయ్యా, నీకేం తెలుసును గనక. వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయ. వజ్రాయుధం చేతిలో ఉన్నా కూడా దైవబలం కలిసి రాకపోతే అది గడ్డి పరకతో సమానం. ఆ దధీచి కథ ఆయన వెన్నెముకని ధారపోసి ఆ ఆయుధాన్ని ఇచ్చాడు. అంటే ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం చాలా శక్తివంతమైనది, దాన్ని మించిన ఆయుధం లేదు. కానీ దైవబలం కలిసి రాకపోతే ఆ వజ్రాయుధం కూడా గడ్డిపరక అయిపోతుంది. అలాగే దైవయోగాన్న సంశయ తృణం వజ్రాయితే కాపి సమయే దైవయోగత. కానీ అదే దైవబలం కలిసి వచ్చింది అనుకోండి, చిన్న గడ్డిపోచ కూడా మహా ఆయుధం అయిపోతుంది. చిన్న గడ్డిపోచ, చిన్న గడ్డిపరక కూడా గొప్ప ఆయుధం అయిపోతుంది. అశ్వత్థామ చేతిలో అంత చిన్న గడ్డి పరకే కదా మహా ఆయుధం అయిపోయింది. అది మంచికి వాడా చెడుకు వాడా అది తర్వాత సంగతి, కానీ ఆయుధమైందా లేదా?